అర్థం కాని విషయాలు. ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నాడు అనటమే కానీ ఆయన ఎంతటివాడో, ఆయన ఎంత గొప్ప సింహాసనాసీనుడో, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్న సంగతిని మనం క్రిస్మస్ దినాల్లో కూడా గుర్తించుకోవాలి. ఆయన జననం, మరణం, పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడింది. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఒక శిశువుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన యొక్క కుమారుడిగా, దైవ కుమారుడిగా దేవుని చేత మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనుగాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసము ఉంచువాడు నశించక నిత్య జీవం పొందునట్లు ఆయన ఈ లోకంలోనికి ఆయన్ని పంపెను అన్న మాటగా మన ప్రభువు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మనుష్యుడు అన్న